వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాయి. చాకలి, మంగలి, కుమ్మరి, లేకుంటే ఇంకా చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి. సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదే మరిగా మీరు ఇంకో పక్కన ఆలోచిస్తే మా ఆడబిడ్డలకు ఒకటి హామీ ఇస్తున్నాను, మీకు భద్రత కల్పిస్తాం. ఆడపిల్లలకు భద్రత చాలా సమస్య ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో రౌడీలు అనే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు, పారిపోయేవాళ్ళు, ఈరోజు దగాయించారు. దానికి కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ వాళ్ళు వస్తే మీ జీవితాలకు రక్షణ ఉండదు, మీ ఇంట్లో కూడా మీరు కాపురం ఉండలేరు. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం. అవసరమైతే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాం, ప్రత్యేకమైన పోలీసులు పెడతాం, ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాం. మా ఆడబిడ్డలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చి మగవారితో సమానంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, పంపిస్తా, జైలుకు పంపిస్తా. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. తప్పు చేసిన వాడికి శిక్ష చేసి శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరికి లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కాపులు కూడా చాలా మంది బాగా పేదరికంలో ఉన్నారు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. వాళ్ళకు నేను ఒక హామీ ఇచ్చాను, ఒక కమిషన్ వేసి వాళ్ళల్లో వెనుకబడితనం ఎస్టాబ్లిష్ చేసి కాపులను కూడా వెనుకబడిన తరగతుల్లో చేర్చడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అది వచ్చే వరకు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని బాగా చదివించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. బ్రాహ్మిన్స్ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చాం, వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అందుకనే బ్రాహ్మిన్స్ కి అందరికీ 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తారని చెప్పాను. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్లకు న్యాయం జరగాలి. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, చితికిపోతున్నారు, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది, ఎవరికేం చెప్పుకోలేరు, నానా అవసరం పడుతున్నారు. మధ్యతరగతి కష్టాలు నేను చూశాను. ఇంటి అద్దెలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, రవాణా ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కష్టాలు కూడా నేను చూస్తున్నాను. అదే మరి ఉద్యోగస్తులు ఉన్నారు. నేను ఉద్యోగస్తులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా బాగా జరిగిందని ఉద్యోగస్తులు అందరూ ఒప్పుకుంటారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళ బాధ నేను ఎక్కువ పని చేయించానని కొంత మనసులో ఉంది. నేను నా కోసరం కాదు, ఆ రోజు నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనేను, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేద్దామని ముందుకు వెళ్ళాను. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, పేదరికం పోవాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే రాజకీయ నాయకులు ఎంత ముఖ్యమో ఉద్యోగుల సహకారం కూడా అంతే ముఖ్యం. వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు పోతాం. వాళ్ళకి ఇంటి జాగాలు ఇప్పించడం కానీ, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా న్యాయం చేయడం కానీ, అదే మరిగా ఈ రోజు అవసరమైతే ఉద్యోగస్తులందరికీ సెంట్రల్ లో ఏ పే స్కేల్స్ అయితే ఇస్తున్నారో అవి ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగాలు ఇప్పించడం, ఇండ్లు కట్టించడం, ఇవి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ డ్రైవర్లు చూస్తున్నాను, ఎక్కడ వస్తామన్నా ఆర్టీసీ డ్రైవర్లు అయితే స్టీరింగ్ కూడా వదిలిపెట్టి చేలుపుతూ నాకు స్వాగతం పలుకుతున్నారు. కొంతమంది అయితే నేను చూడకపోతే హార్న్ కొట్టి మళ్లీ వాళ్ళు చూసే పరిస్థితికి వస్తున్నారు. అదే మరి ఆటోమొబైల్ కూడా ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, టాక్సీ డ్రైవర్లు ఉన్నారు, లారీ డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చి సమాజంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగు చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు, మనం రోడ్లు వేసాం. కాంగ్రెస్ వాళ్ళు గుంతలు తవ్వారు, అవునా తమ్ముళ్ళు?
ఎక్కడ ఆర్టీసీ బస్సులు వస్తున్నాయా ఊర్లకి? ఆర్టీసీ బస్సులు లేవు, రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. ఆటోలు మన వాళ్ళు గారు కొంతమంది మోటార్ బైకులు పెట్టుకుంటే పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది. చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు వచ్చాయి. నేను అందరినీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఈ సమస్యలన్నింటికీ కారణం అసమర్థ కాంగ్రెస్ పార్టీ, అవినీతి కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి, మా తమ్ముళ్ళు ఒకరైతే ఎక్కడ పట్టుకొని చూపిస్తున్నారు, దేశంలో దొంగలు పడ్డారు. ఏం తమ్ముళ్ళు, ఏదైతే ఆదర్శ కుంభకోణం 40,000 కోట్లు, ఎంత అన్యాయం తమ్ముళ్ళు. మహారాష్ట్రలో ఇప్పుడు అంటుంది ఆ మహాతల్లి సోనియా గాంధీ, నేను ఇప్పుడు ఆలోచిస్తానని. ఎందుకు ఆలోచిస్తామని? 4 రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోయారు కాబట్టి రేపు ఎన్నికల్లో డిపాజిట్ రావనే భయంతో, పిరికితనంతో ఈరోజు సోనియా గాంధీ కొత్త నాటకం ఆడుతోంది, అవినీతి పైన పోరాడతామని. ఎవరికి చెప్తారని అడుగుతున్నా. ఒక వ్యక్తి కొంతమంది హత్య చేసి ఏదో అప్పుడు చేశాను, ఇప్పుడు నేను మర్చిపోతాను, మంచివాడిని అయిపోతానంటే శిక్ష అవసరం లేదా అని అడుగుతున్నా. అందుకని కాంగ్రెస్ పార్టీని చూస్తే ఆదర్శ కుంభకోణం 40,000 కోట్లు, కామన్వెల్త్ కుంభకోణం 75,000 కోట్లు, ఐపీఎల్ స్కామ్ 30,000 కోట్లు, 2G స్కామ్ 1,75,000 కోట్లు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడి యొక్క అక్రమ సంపాదన అక్షరాల 1,00,000 కోట్లు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గోపులాపురం గనులు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఎంత దోచుకున్నారో లెక్కే లేదు. గనులు, భూములు, SEZలు, అక్రమ పెట్టుబడులు, పోర్ట్లు, కాంట్రాక్టులు, కమిషన్లు. ఏ తమ్ముళ్ళు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఢిల్లీలో ఉన్నాడు. చిన్న చిన్న ఇనుప వ్యాపారం ఇతర వ్యాపారం చేసుకునేవాడు. రాహుల్ గాంధీ ముద్దుల బావ వాద్రా. ఇప్పుడు ఆయనకు 12 కంపెనీలు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, అన్ని కంపెనీలో భాగస్వాములు. ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా సోనియా గాంధీ గారిని. దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి, విదేశాల్లో డబ్బులు ఉన్నాయి, తెచ్చే ధైర్యం మీకుందని అడుగుతున్నా. అదే 3 నెలల తర్వాత స్విస్ బ్యాంకే కాదు, ప్రపంచంలో ఉండే అంత నల్ల డబ్బుని భారతదేశానికి తరలించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, చొరవ తీసుకుంటాం, ముందుకెళ్తాం. అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేట్ చేసుకుంటాం. కోఆర్డినేట్ చేసుకుని మనం ముందుకు పోతాం. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మనమే ఆజ్ హౌస్ కట్టాం. అదే మరిగా ఎక్కడికక్కడ మసీదులకు ఆర్థిక సహాయం చేశాం, షాదీఖానాలు కట్టించాం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేశాం, కాలేజీలు పెట్టాం. మైనారిటీ కూడా రిజర్వేషన్ కావాలని పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ముస్లిం సోదరులకి, అదే మరి క్రిస్టియన్స్ కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా ఈరోజు ఈ జిల్లాలో మైనింగ్ ఉంది, ఏది చూసినా కుంభకోణమే. వ్యాన్ పిక్ కుంభకోణం, అదే మరిగా మైనింగ్ కుంభకోణం. ఎక్కడైతే ఈ రోజు మీరు చూస్తే మన గ్రనైట్ ఉంది, క్షేమకుర్తి గ్రనైట్, ఎంత దోపిడీ తమ్ముళ్ళు. ఒకసారి మీరు ఆలోచిస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 క్యూబిక్ మీటర్ 44,400 రూపాయల చొప్పున గ్లోబల్ టెండర్ పిలిపించాను. నా దగ్గరకు వచ్చి గిట్టుబాటు కాదంటే ఇవ్వనని చెప్పాను. ఆ తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత మా తమ్ముడు చూపిస్తున్న 4,000 రూపాయలకు ఇచ్చాడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. ఎవడబ్బా సొమ్మని మీ ఇష్ట ప్రకారం దారాదత్తం చేశారని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. జిల్లాలో ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియాలు ఉన్నాయి, శాండ్ ఇసుక మాఫియాలు తయారయ్యారు, ఒళ్ళు బలిచిపోయింది.
కడుపు పెరిగిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ అవినీతి పరుల బొజ్జ కరిగించే వరకు, వీళ్ళు దోచుకున్న డబ్బుల్ని మళ్ళా రికవర్ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. ఈ ఉద్యమం నా కోసం కాదు, మనందరి కోసం. రాష్ట్రంలో ఉండే మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఇంకా ఉండే మేధావులు, వ్యాపారవేత్తలు, చదువుకున్న వ్యక్తులు అందరూ ముందుకు రావాలి. ఈరోజు వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఫ్యాక్ట్ ఏదైతే వస్త్రాలపైన వేసి ఆ రోజు నేను అపోజ్ చేశాను, వారికి అండగా నిలబడ్డాను, వారికి హామీ ఇస్తున్నా. వస్త్రాలపైన వ్యాట్ వేయడానికి వీలు లేదు, మీకు అండగా నేను ఉంటాను, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాను ఆ రోజు చెప్పాను. వ్యాపారస్తులు కూడా ఆనందంగా వ్యాపారం చేసుకున్నట్టుగా ముందుకు పోతాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మా తమ్ముళ్ళు జెండా ఎక్కడికెక్కడ ఎగరేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది, ఈ రోజు నుంచి 100 రోజులు మీరు కష్టపడండి. ఇంటింటికి ఒక నాయకుడు, ఒక సిపాయిగా తయారు కావండి. అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కండి. చదువుకొని ఉద్యోగం లేని తమ్ముళ్ళు రోడ్డు ఎక్కండి. ఇప్పుడు చదువుకునే పిల్లలు శనివారాలు, ఆదివారాలు సాయంత్రం పూట 10 ఇంట్లకు పోయి చెప్పండి. మేధావులు జిల్లాలో తిరగండి, గ్రామాల్లో తిరగండి, ఎక్కడికక్కడ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం పార్టీ జెండా భుజాన పెట్టి మీరు పోరాటానికి సిద్ధం కండి. నేను నిమిత్త మాత్రాన్ని, నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నాకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి, మీ భాగస్వామ్యం కావాలి. నా పోరాటం ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీ కర్తవ్యం, మీరు చేయవలసిన పని కూడా చెప్పాలని వచ్చాను. మీ బాధ్యత కూడా మీకు చెప్పడానికి వచ్చాను. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, తెలుగు జాతికి పూర్వవైభవం రావాలి, భావితరాల భద్రత ఉండాలి. అందుకనే వచ్చా. నాకు అందుకనే మీ అందరి సహకారం అవసరం. నేను రాజీ పడను, పోరాడతాను. 2817 కిలోమీటర్లు 208 రోజులు తిరిగాను. ఆ రోజు నా కాలు కూడా మెడుగులు పడింది, ఇబ్బంది కలిగించింది నడిచా. అప్పుడు అన్నారు డాక్టర్లు, మీరు కానీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా మీకు కాలు నొప్పి వస్తుందని. అది అయిపోయి 7 నెలలు అయింది కానీ మళ్ళా కాలు నొప్పి వస్తా ఉంది. అయినా కూడా నేను భయపడడం లేదు. నేను చాలా కార్యక్రమాలు చేశా, చాలా పదవుల్లో ఉన్నా. కానీ 208 రోజులు రాష్ట్రంలో పాదయాత్ర చేసి పేదవాళ్ళ సమస్యలు నేరుగా చూసి రైతు కష్టాలు చూసిన తర్వాత నా జీవితంలో ఎన్నో నేను నేర్చుకున్నాను. ఒకటి హామీ ఇస్తున్నా, నా జీవితం పూర్తిగా ఈ పేదవాళ్ళ కోసం, ఈ రైతుల కోసం అంకితం చేస్తా. అడుగడుగునా మీకోసం పోరాడతా, మీకు న్యాయం చేపిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను. ఈ కష్టంలో మీరు కూడా భాగం పంచుకోవాలి. మీరు నేను కలిసి పోరాడాలి. మీరు అండగా ఉండండి, ఆదరించండి, సహకరించండి. కొండనైనా సరే బద్దలు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. మా తమ్ముడు చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళకి చెప్పమని, అంతేనా? మా తమ్ముడు పైన చెప్పమంటున్నాడు. ఓకే, మీరు చెప్పిన సైకిల్ వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అందుకనే ఒక మాట, ఒక విజ్ఞప్తి చేస్తున్నా, స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అమెరికాలో ఒక పని చేస్తారు, ఎన్నికలు వస్తే ఆ దేశాన్ని కాపాడడానికి స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి వాలంటీర్లుగా పనిచేసి మళ్ళా వాళ్ళకి ఇష్టం ఉంటే రాజకీయాలకు వస్తారు, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ సమయం ఆసన్నమైంది. ఈరోజు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ పిలిపిస్తే కొన్ని లక్షల మంది కలిశారు, జీవితాలు త్యాగాలు చేశారు, ఎన్నో విధాలుగా పోరాడారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకోలేదు, కొంతమంది పిల్లలను కూడా కనలేదు. అలాంటి త్యాగాలు చేశారు. ఈరోజు అల్లూరి సీతారామరాజును చూశాం. ఇక్కడిని మన పాడేరు ఏరియాలో అడవుల్లో వాళ్ళతో పోరాడి చనిపోయిన వ్యక్తి. వాళ్ళ స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మీరు పోరాడే దేశం కోసం పోరాడుతున్నారు, మరో ఆర్థిక స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో పేదరికం ఉండడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యంలో కొంతమంది వ్యక్తులే దేశాన్ని దోచుకోవడానికి వీలు లేదు. పేదవాళ్లకు న్యాయం జరగాలి. పేద
కన్నీళ్లు తుడవాలి, రైతు సమాజంలో గౌరవంగా బతకాలి. అప్పుడే బాగుపడుతుంది. చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో గౌరవంగా బతికే రోజు వస్తుంది. దానికోసం నేను అడుగుతున్నా. అందుకని దేశంలో దొంగలు పడ్డారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ మీరంతా కూడా ఒక సిపాయి మారిగా తయారు కావాలి, ఒక సైనికుడు మారిగా తయారు కావాలి. 100 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత ఎటు నడిపించాలో మీరు సహకరించండి. ప్రజల ప్రభుత్వం తీసుకొస్తా, రామరాజ్యం తీసుకొస్తా, అవినీతి పైన రామబాణం వేస్తాం, తిరుగులేని బాణం వేస్తాం. అవినీతి రహిత భారతదేశాన్ని తయారు చేయడానికి మీరు నేను కలిసి ముందుకు పోదాం. అందుకని నేను మిమ్మల్ని అందరినీ అడిగేది, లేచి మీరు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ ప్రతిజ్ఞ ఫాలో కావాలి. ఇప్పటి నుంచి ఇళ్లలో మాట్లాడాలి, బస్ స్టాండ్ లో మాట్లాడాలి, హోటల్లో కూర్చుంటే మాట్లాడాలి. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నీతి, ఏది అవినీతి, ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం. కౌరవులు ఎంతో మంది ఉన్నారు, కానీ న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. కౌరవులే గెలిచారు తప్ప, పాండవులే గెలిచారు తప్ప కౌరవులు గెలవలేదు. వీర్రవి గారు ఇష్ట ప్రకారం ప్రవర్తించారు, కరాన ధర్మాన్ని గెలిపించింది. అది సంప్రదాయం, అది చరిత్ర. రేపు జరిగే ఎన్నికల్లో నాకు అనుమానం లేదు. మీ ఉత్సాహం చూస్తున్నా, అప్పుడే వేవ్ క్రియేట్ అయిపోయింది తమ్ముళ్ళు. ఎక్కడికక్కడ ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. నేను పోయినప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా బ్రహ్మాండంగా వచ్చి ముందుకు వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అవినీతి పరులకు సహకరించద్దండి, అవినీతి పరులను ప్రోత్సహించద్దండి. పాముకు పాలు పోస్తే కాటేస్తుంది తప్ప పాము ఎప్పుడు పామే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని అందరూ లేచి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుడి చేయి ముందర పెడతారు, మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తారు. అందరూ పెట్టాలి. ఈ పక్కన తమ్ముడు కూడా కనపడస్తాం, తమ్ముళ్ళు లేయాలి. అందరూ లేచి కుడి చేయి ముందర పెట్టాలి. చిత్తశుద్ధితో మనస్సాక్షిగా ఈ ప్రమాణం చేస్తున్నారు. నేను నా పేరు చెప్పి నేను ప్రమాణం మీ దగ్గర చేపిస్తాను. మీరు మీ పేరు చెప్పి ప్రమాణం చేయండి. నారా చంద్రబాబు నాయుడు నేను దేశ సమగ్ర అభివృద్ధికి పేదరిక నిర్మూలనకు ఆటంకంగా మారిన అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు రాజీ లేని పోరాటం చేస్తాము. భారతదేశ సంపదను విదేశాలకు తరలి వెళ్లకుండా కాపాడి ఇప్పటికీ సరిహద్దులు దాటిన లక్షల కోట్ల సంపదను తిరిగి మాతృదేశానికి తీసుకొచ్చే విధంగా ఉద్యమిస్తాను. ఆ సంపదను పేదలకు అందే విధంగా కృషి చేస్తాను. నేర ప్రవృత్తి, ధన ప్రభావం నుంచి భారతదేశానికి, భారత జాతికి విముక్తి కల్పిస్తానని, లంచగొండితనం రూపుమాపుతానని, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల దోపిడీని ప్రతిఘటిస్తానని, శాంతి సౌభాగ్యాలతో కూడిన దేశాభివృద్ధికి తోడ్పడతానని, సర్వవర్గ సంక్షేమానికి, ఆదర్శ సమాజ నిర్మాణానికి చేయూత అందిస్తానని, మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించే దిశగా అవినీతి రహిత సమ సమాజ పునరుద్ధరణకు కృషి చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. ఏ తమ్ముళ్ళు ఇప్పుడు ప్రమాణం చేశారు కదా, రేపు ఎన్నికల్లో డబ్బులు ఇస్తే తీసుకుంటారా? డబ్బులున్న వాళ్ళకి దాసోహం అంటావా? అవినీతి పనులతో కలుస్తావా? ఒకటే గుర్తుపెట్టుకోండి,
అవినీతి లేకపోతే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఎవరి దయా దర్శనాలు అవసరం లేదు. ఏదైనా కొంతమంది నాయకులు 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ తర్వాత మీ రక్తాన్ని తాగుతారు. అలాంటి పార్టీలు మనకు అవసరం లేదు. అందుకని నాకు అండగా ఉండండి. మళ్లీ ఈ రాష్ట్రాన్ని 100% కాదు 100% భారతదేశంలోనే అగ్రభాగాన పెట్టే పరిస్థితి వస్తుంది. మళ్ళా చేసి చూపిస్తాం. నేను ఏదైనా ఒక పట్టుదల పడితే ఉడుం పట్టుదల తప్ప ఇంకోటి కాదు. నేను చేసేది న్యాయ పోరాటం అని మేము కూడా సహకరిస్తామని టీవీలు చూసేవాళ్ళు కూడా మేము కూడా మనస్ఫూర్తిగా మీతో ఉన్నామని సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ సంఘీభావాన్ని తెలియజేయాలంటే ఈ గ్రౌండ్ లో ఉండే మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓటు ఉందా లేదో చూసుకోవడం, ఓటరుగా వాళ్ళు నమోదు కావడం, అదే మరిగా వారికి తెలిసిన వారితో కూడా వారు మాట్లాడడం, ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఇంట్లో ఒక వ్యక్తి రాజకీయాలపైన శ్రద్ధ చూపించే విధంగా వాలంటీర్లుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే క్లిష్ట పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకు రమ్మని కోరుతున్నా. వస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను ఈ పోరాటం జాతి కోసం చేసే పోరాటం, రాష్ట్రం కోసం చేసే పోరాటం నిండు మనసుతో ఆశీర్వదిస్తారని భగవంతుడు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి మీ ఉత్సాహం చూశాను. ఒంగోలుకు చాలా సార్లు వచ్చాను. ఎప్పుడూ ఇంత ఉత్సాహం లేదు, ఇంత పెద్ద ఇతర స్పందన లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మీలో ఒక మార్పు వస్తా ఉంది. ఆ మార్పు 2014లో అన్ని పార్టీలు చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇప్పించడానికి ముందుకొచ్చారు. దీనికి మరొక్కసారి ఒంగోలు జిల్లా ప్రజానికాన్ని, ప్రకాశం జిల్లా ప్రజానికాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు 2 అయినాయి. అవినీతి కుట్ర రాజకీయాలపై ప్రజా గర్జన 2 అయినాయి. ఇంకా 20 జరగాలి. ఈ 20 జరిగే లోపల ఎక్కడికక్కడ ఉద్యమ స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమ స్ఫూర్తికి ప్రజలందరూ ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. చీరాలకు చెందిన కట్టా సూరిబాబు గారు చంద్రబాబు గారి మీద రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతోంది.